రాజకీయ ధురంధరుడు చింతల సుబ్బారాయుడు పెద్ద కర్మ 4వ తేదీ బుధవారం నిర్వహించడం జరుగుతుందని ఆత్మీయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారి కుమారులు మీడియా ముఖంగా బంధుమిత్ర రాజకీయ నాయకులకు అందరికీ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజకీయాలు ఉన్నత విలువలు కలిగి ప్రజాక్షేమమే ధ్యేయంగా పార్టీ కోసం పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి తన తండ్రి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బారాయుడు అని పేర్కొన్నారు. పదవుల కోసం పాకులాడకుండా ప్రజాసేవ పార్టీ అభినేత లక్ష్యంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న మహానేతగా వారు ఆయన కొనియాడారు. 2 సంవత్సరాలకు ముందే తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని, అతిపెద్ద విజయాన్ని స్వాధీనం చేసుకుంటుందని జోషన్ చెప్పిన వ్యక్తిగా ఆయన గుర్తు చేసుకున్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎందరో మహానాయకులు పరిచయాలు ఉన్న ఏ రోజు తన పలుకుబడిని పరపతిని ఉపయోగించుకోకుండా మంచి సేవ కార్యక్రమాలు ముందుకు సాగుతూ మాకు ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి పెద్ద కర్మ రోజు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో బంధుమిత్రులు రాజకీయ నాయకులు అందరూ తరలి రావాలని మీడియా ముఖంగా కోరారు. అందరికీ నమస్కారం. నేను నంద్యాల చింతల సుబ్బరాయుడు గారి కుమారుడు. మేమంతా ఆయన కుమారులం. మా నాయన గత 25వ తారీఖు ఆదివారం అకాల మరణం చెందినాడు. ఆయన పెద్ద కర్మ ఈ రేపనగా బుధవారం 4వ తారీఖు సాయంత్రం జరగబడును. కావున ఆయన బంధుమిత్రులు, స్నేహితులు, ఆయనకున్న పరిచయాల రాజకీయ నాయకులు అందరూ ఆయన పెద్ద కర్మకు వచ్చి ఆయన ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన రాజకీయాలలో ధీటుగా వాయిస్తూ ప్రతి మీటింగ్లలో చెప్పుకుంటూ పోయినాడు. పార్టీ గెలుస్తుందని చెప్పి 2 సంవత్సరాల ముందే ఆయన తెలుగుదేశం గెలుస్తుంది, భారీగా విజయం వస్తుందని ఛాలెంజ్ చేసి గత 2 సంవత్సరాల ముందరనే అందరూ గెలుస్తారు, భారీగా ఉంటుంది టీడీపీ పార్టీ అని చెప్పి ముందే అంచనా వేసి చెప్పిన మనిషి. ఆయన చావు కూడా ఆయనే డేటు రాసుకున్నాడు. ఆదివారం నాకు, సోమవారం నీకు అని మాట సామెతలను చెప్పినాడు. మళ్ళా ఆరోగ్యం పర్లేదని పక్కన మా ఆయన పక్కన మా మామ ఉంటాడు, తిమ్మయ్య మామ అని. ఆయన అడిగితే నా ప్రాణం పోయే ముందర కూడా 1 గంట ముందు నా బిల్డింగ్ కాడ లాడ్జింగ్ కాడ కూర్చొని ప్రాణం వదులుతా ఇంటికి వచ్చి అని ఆయన ధైర్యంగా ఆయన చావును ఆయన ముందలే నేను ఇట్లా పలానా తారీఖు పలానా ఇట్లా అన్నట్టుగా చెప్పినాడు. అసలు మా నాయన లేడని చెప్పి ఇంతవరకు మేము ఊహించుకోలేకపోతున్నాం. మాకు అసలు మా ఫాదర్ మా దగ్గరనే ఉన్నాడు, మా నాయన ఉన్నాడని చెప్పి మేము అదే ఊహల్లో ఉంటాం. ఎందుకంటే ఆయన గంభీరత్వము ఆ విధంగా ఉంటుంది. మనిషి మాకు ఆకారం ప్రతి అనువు కనపడుతున్నాడు. సామాన్యంగా మా ఆయన ఇంతవరకు నాకు 46 ఏళ్ళు వచ్చినా మా ఆయన ఎదురుగా నేను చూడలేను. ఆ గంభీరత్వం అంత ఉంటుంది మా ఆయన ప్రిన్సిపల్, ఆయన నడవడిక, ఆయన కట్టుబాట్లు అందరికీ ఒకటే మాట, తండ్రి అయినా కొడుకైనా ఏదైనా కానీ నిజాయితీగా ఉండాలంటాడు. ఆయన పెట్టిన భిక్షనే మాకు, ఆయన చూపించిన దారే, ఆయన మీద చూపించిన ప్రేమ మా కుటుంబం పైన, మా అన్నదమ్ముల పైన, అందరిపైన చూపాలని ఆయన రాజకీయ నాయకులు కానీ, ఆయన బంధుమిత్రులు కానీ, ఆయన స్నేహితులు కానీ అందరినీ కోరుకుంటున్నాను. రేపు మా నాయన కార్యక్రమము అందరూ వచ్చి రేపు సాయంత్రము 7 గంటలకు మా నాయన కార్యక్రమం